ఇవాల్టికి 8 నెలలైంది. ఒక్క ఆధారము సేకరించలేదు. నగదు ఆస్తులు సీజ్ చేయలేదు. ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టు కూడా ప్రశ్నించింది. ఆధారాలు చెరిపేశారని టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువైన ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. గత నెల రోజులుగా రోజుకో అడ్డదిడ్డమైన కథనం రాసుకొచ్చారు. ఆఖర్లో ఆధారాలు చెరిపేశారు అంటున్నారు. అంటే ఇన్నాళ్ళు రాసిందంతా ఆధారాలు లేకుండా రాశామని టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువైన ఈనాడు చెప్పకనే చెప్పేసింది. ఇక చంద్రజ్యోతి అయితే కేసు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందంటూ ఎల్లో కబురు చల్లగా చెప్పేసింది. ఒక్కటి మాత్రం నిజం, లేని మద్యం స్కామును సృష్టించినంత ఈజీగా ఆధారాలు సృష్టించలేరు. సృష్టించడం కష్టమని తెలిసే ఆధారాలు చెరిపేశారని కొత్త కథ అల్లుతున్నారు. ఇక చంద్రబాబు గారైతే నేతలెవ్వరూ మద్యం స్కామ్పై మాట్లాడొద్దని ప్రవచనాలు బోధించారు. 7గురిని అరెస్టు చేసి జైల్లో వేశారు. కొందరితో బలవంతంగా సంతకాలు చేయించారు, కొందరితో చేయించలేకపోయారు. కానీ చంద్రబాబు అల్లిన భేతాళ కథను రిమాండ్ రిపోర్టుగా తయారు చేసి నిందితుల సంతకాలు లేకుండానే వాంగ్మూలాలంటూ కోర్టుకు సమర్పించేశారు. అక్కడి నుంచి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఆధారాలు చూపలేకపోతున్నారు. మద్యం ముడుపుల్లో అందిన సొమ్మంతా విదేశాలకు తరలించారని ఒకరోజు, గోల్డ్ కొన్నారని ఇంకో రోజు, బెంగళూరులో దాచిపెట్టారని మరో రోజు, ఇలా ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు. చంద్రబాబు గతంలో మద్యంలో దోచేసిన 25,000 కోట్ల గురించి కానీ, ఆయన ఇంకా బెయిలుపై ఉన్నారన్న విషయాన్ని కానీ, అలాంటి వ్యక్తే ఇప్పుడు లేని మద్యం స్కామ్ సృష్టించారని కానీ, వ్యవస్థలను వాడుకునే అక్రమ అరెస్టులు చేస్తున్నారని కానీ ఈ ఎల్లో మీడియా ఎందుకు రాయదు? దానికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఈ 10 ప్రశ్నలకు టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, 25,000 కోట్లు దోచేసిన మద్యం ముడుపుల డాన్ చంద్రబాబు బెయిల్పై తిరుగుతున్నారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, 2014-19 మధ్య ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి ఒక్క సంతకంతో 6,500 కోట్లు చంద్రబాబు దోచేశారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, తనపై ఉన్న మద్యం స్కామ్ కేసు నీరుగారుస్తూ ఇప్పుడు లేని మద్యం స్కామ్ను బాబు సృష్టించారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ ఠక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, లేని మద్యం స్కామ్ సృష్టించినంత ఈజీగా ఆధారాలు సృష్టించలేకపోయారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, ఆధారాలు లేని స్కామ్పై నేతలెవ్వరూ మాట్లాడొద్దని చంద్రబాబు అంటున్నారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ ఠక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, గత ఏడాది సెప్టెంబర్ 23న కేసు నమోదైతే ఇప్పటికీ ఒక్క ఆధారము సేకరించలేదు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, స్కామ్ జరిగి ఉంటే 8 నెలల్లో నగదు ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, లేని స్కామ్లో ఆధారాలు దొరక్కపోవడంతో ఎవిడెన్స్ చెరిపేశారని కొత్త కథలు అల్లుతున్నారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, స్కామ్ జరగలేదు కాబట్టే కొలిక్కి రావడానికి మరికొంత సమయం అంటూ మీ ఎల్లో పత్రికల్లోనే రాస్తున్నారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, ప్రైవేటు మద్యం దుకాణాలు, బెల్టు షాపులతో విచ్చలవిడిగా చంద్రబాబు లూటీ చేస్తున్నారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు ఆ పత్రికలు ఆన్సర్ చెప్పాలి.